50% సీలింగ్ అవరోధం తొలగించారు. ఇంత చేసినాక కూడా జీవోను హైకోర్టులో స్టే ఇచ్చారు. ఆ స్టే రావడం మీద రాకుండా చేయడానికి ప్రభుత్వం బలంగా ఆర్డర్ చేయలేకపోయింది. పోరాడలేదు. దాని మూలంగా ఆ జీవో స్టే వచ్చింది. స్టే వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమనాలి, తొలగించమని అడగాలి, లేదా మళ్ళా కొట్లాడి స్టే కొట్టేసి జీవోను కొట్టేసి దాకా కోర్టులో కొట్లాడాలి. అప్పుడే ఆ జీవో స్టే ఇచ్చిందో లేదో అప్పుడే బేతులు ఏమని అడిగారు తెలుసా, మేము ఎన్నికల కోసం మీరు పర్మిషన్ ఇవ్వాలండి. అంటే ప్రభుత్వానికి జీవోను ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తశుద్ధి లేదు అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని కుట్రపూరితంగా ప్రవర్తించింది. దీనికి తోడు కోర్టుల స్టే వచ్చిందో లేదో వెంబడే 43 నుంచి 22 తగ్గించారు. రాజకీయాలకు తిట్టడాల 17% తగ్గించారు. సాక్షాత్ బీసీ కమిషన్ నిరంజన్ గారు ఏమన్నాడు, ఈ జీవో తప్పున్నది, దీని తప్పులు సవరించాలి, దీన్ని రద్దు చేయమని అడిగారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం రద్దు చేయకుండా మొండిగా బీసీ కమిషన్ అంటే ఒక న్యాయబద్ధమైన సంస్థ, వాడి స్పాచి జ్యుడిషియల్ అధికారాలు ఉన్న సంస్థ, అది చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. కానీ అమలు చేయకుండా మొండిగా వ్యవహరిస్తూ బీసీలను కొట్టుకోవడానికి, తడిగుడ్డతో కొట్టుకోవడానికి కుట్ర చేస్తుంది. అందుకే ఈ వైఖరి మార్చుకోవాలి. వెంటనే జీవో రద్దు చేసి మళ్ళా కొత్త జీవో తీసి 42% అమలు చేయాలి. లేదా హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిందాక, పార్లమెంట్లో చట్టం చేసిందాక ప్రభుత్వము దీన్ని పెండింగ్లో పెట్టి ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి జీవో రద్దు చేయాలి, ఎన్నికలు పెండింగ్లో పెట్టాలని డిమాండ్ చేస్తారు.